ఆ యువకుడిని ఏ రకమైనటువంటి దీంట్లో బయటికి తీసుకొస్తారు, ఇట్లాంటి చాలా ప్రశ్నలు ఉన్నాయి. బట్ ఉన్నంత వరకు ఏంటంటే జనరల్గా ఆ అబ్బాయి చేసింది తప్పు, ఆ యువకుడు చేసింది నో డౌట్. కానీ ఇన్వెస్టిగేషను ఇప్పటివరకు ఏం చేశారు, ఇది చంద్రబాబు నాయుడు చేయించాడు అని వైసీపీ వాళ్ళు, లేదు కోడికత్తి డ్రామా లాగానే ఇది వీళ్ళే చేయించుకున్నారు అని టీడీపీ వాళ్ళు, ఇట్లా విమర్శల పరంపర కొనసాగింది. కానీ ఇప్పటి వరకు మనకు అర్థమైన దాని ప్రకారంగా ఆ యువకుడికి లేదా అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి ఎటువంటి పొలిటికల్ ఇంట్రెస్ట్ లేదు. వాళ్ళు ఈ రాజకీయాలకి ఏ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు కాదు. ఆ లోకల్గా కుర్రవాళ్ళకి ఏదో 350 రూపాయలు డబ్బులు ఇస్తాము, క్వార్టర్ బాటిల్ ఇస్తామంటే వాళ్ళు వచ్చారు. ముందు పొట్టలో పోసిన తర్వాత ఆ పిచ్చి ముందు తాగిన తర్వాత వాళ్ళకి పైత్యం ఎక్కువ ఉండిద్ది. 350 రూపాయలు డబ్బులు ఇవ్వలేదు కాబట్టి పిలుచుకొచ్చినటువంటి వాళ్ళు జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి వైసీపీ నాయకుడు అయి ఉంటారు. ఆ కోపంలో ఆ రాయి తీసుకొని ముఖ్యమంత్రి గారి మీద ఇసిరేసాడు. కానీ ఇది ఎట్లుందంటే మనం నీళ్ళల్లో కనుక చిన్నప్పుడు కనుక నీళ్ళల్లో ఇట్లా పెంకులు పెట్టి ఇట్లా ఇసిరేసేవాళ్ళం, కప్ప దెబ్బలు అంటే 1 2 3 4 అని ఇట్లా వెళ్ళేదనమాట. 10 స్టెప్స్ వెళ్ళేది. అంటే అది మనం చిన్నతనంలో చూసాం సినిమాల్లో. అది సినిమాలో కదా, మనం కూడా చిన్నప్పుడు చెరువుల్లో వేసేవాళ్ళం. చాలామంది వేసి ఉంటారు. అంటే ఇప్పుడు ఉన్నవాళ్ళకి అసలు ఆ కప్ప ఇవన్నీ ఆడ తెలుసు అసలు. ఇప్పుడు అంతా అసలు వరెట్ట బండిద్రా ఆయన అంటే తెలదు, కోడి గుడ్డి ఎట్ట పెట్టిద్రా అంటే తెలవదు. చాలామంది తెలవని పిల్లలు తయారవుతున్నారు. అది తెలవాలి, పిల్లలకి అవన్నీ తెలపాలి. సరే ఇప్పుడు సబ్జెక్ట్ వేరే అనుకో. సరే ఇప్పుడు క్యారమ్ బోర్డ్స్ కనుక మనం రెడ్ కాయిన్ వైట్ కాయిన్ తోటి రెడ్ కాయిన్, బ్లాక్ కాయిన్ తోటి రెడ్ కాయిన్ మనం సరే డబుల్ స్ట్రైక్స్ ఆడుతుంటాం. అది ఈ కుర్రవాడు వేసిన రాయి జగన్మోహన్ రెడ్డి గారిని, అట్లాగే ఆ ప్రాంతంలో వెల్లంపల్లి శ్రీనివాస్ గారి మనిషి అయి ఉంటాడు పాప, మా తీసుకొచ్చినాడు వీళ్ళని, మంత్రి గారికి ఇద్దరికి తగిలింది. ఒక ఇసిరేస్తుంటే వేసాడు. అంటే సైడ్ నుంచి వేయడంతో అది అట్లా తగిలి అట్లా వెళ్ళినట్టుంది. సరే ఎట్లా ముఖ్యమంత్రి గారికి ప్రమాదం జరగలేదు, అది గొప్ప విషయం. లేదంటే ఏదైనా ప్రమాదం జరిగితే అది అక్కడ తలరాంత తగిలితే నిజంగా ఎంత బాధాకరమైనటువంటి అంశం, ఎంత దుర్మార్గమైనటువంటి అంశం. కాదు కదా సార్, 350 రూపాయలు ఇస్తానన్న వ్యక్తి మీద కదా సార్ రాయి వేయాల్సింది. వాడు ఇచ్చి వెళ్ళిపోయాడంట, దొరకలేదంట. మరి దొరకపోతే అతని మీద కదా రాయి వేయాల్సింది, జగన్ మీద ఎందుకు వేశారు? అంటే తాగిన పిచ్చి మద్యం అట్లాంటిది. పిచ్చి మద్యం కదా మ్యానుఫ్యాక్చరర్స్. అదే సార్ మనం ఇంతకుముందు చెప్పాం కదా, ఆ పిచ్చి మద్యం తాగి వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళకి తెలవట్లేదు అనేది చెప్పాం కదా. అంటే ఇప్పుడు మీరు చెప్పిన లెక్క ప్రకారం మనం చూసుకుంటే నీ వల్ల నేను ఇక్కడికి వచ్చాను సార్, నీ మనిషి నాకు డబ్బులు ఇవ్వలేదు కాబట్టి నీ మీద కోపం, వాడి మీద కోపంతో నీ మీద రాయి వేస్తున్నాను అని ఆ పిచ్చి భ్రమలో ఉన్నటువంటి ఆ వ్యక్తి సతీష్ అనే యువకుడు ఇలా రాయి వేసాడు సార్. అంతే అంతే అని అనుకోవాలి. అంతే కదా. ఇప్పుడు తాగిన పిచ్చిలో ఏం చేస్తాడు, వాడు తాగిన బ్రాండ్ ఏందో బయటికి రావాలి సార్. ఏదది వాడు అటాక్ చేసేటప్పుడు వీళ్ళకి ఎలాగో సోర్స్ లేదు కాబట్టి మీ పేరు తీసుకొస్తాము, 2 lakhs మీకు మీ ఫ్యామిలీ వాళ్ళకి ఇస్తాము, తర్వాత మనం కేసు ఏమన్నా ఆ అంశం కూడా జీవితాలు పోతాయి. మీకు 20 లక్షలు ఇస్తానంటే ఒప్పుకుంటారు ఎందుకు పోయి? ఇప్పుడు ఏపీ పరిస్థితులు అలా ఉన్నాయండి. 2 lakhs వచ్చినట్టే కదా. ఆ వేలో ఏమన్నా అట్లా ఉండదు. కేసు క్లోజ్ చేయడం కోసం ఏమన్నా ముఖ్యమంత్రి గారి విషయంలో వాళ్ళు అసలు అక్కడికి వెళ్ళారా లేదా, వాళ్ళ ఫోన్లు ట్రేస్ చేస్తారు, ఆ పక్కన విట్నెస్ సేకరిస్తారు, వీళ్ళు ఎక్కడ నుంచున్నారు, ఆ స్టోన్ ఇక్కడి నుంచి రిహార్సల్ చేస్తారు. మీరు ఇప్పుడు పోయి ముఖ్యమంత్రి గారి స్థానంలో కనుక మీరు ఆ డయాస్ మీద నుంచుంటే మళ్ళీ ఆ కుర్రవాడిని తీసుకొచ్చి మళ్ళీ అక్కడి నుంచి ఒకసారి రాయి వేపిస్తారు, మీకు దెబ్బ తగిలిద్దా లేదని ఆ సీన్ రీక్రియేషన్ చేస్తారు. ఆ కుర్రవాడికి క్వార్టర్ ముందు వేపించి మళ్ళీ అసలు అట్టిసిరేషన్ చూపించమంటారు. అట్లా అన్నీ ఇప్పుడు మనం కనుక దస్తగిరికి అప్పుడు కనుక వైఎస్ వివేక కేసులో గూగుల్ టేక్అవుట్, ఇందులో కూడా గూగుల్ టేక్అవుట్ తీస్తారు సార్. ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి మీద రాయి వేశారు కాబట్టి గూగుల్ టేక్అవుట్ లో లొకేషన్లు అన్ని కూడా బయటికి తీస్తారు. అతను చెప్పినంత మాత్రాన సతీష్ కావచ్చు, ఇంకొక రావచ్చు, వాళ్ళు చెప్పినంత మాత్రం ఒకవేళ వాళ్ళ దగ్గర మొబైల్ ఫోన్లు, కామన్ మొబైల్ ఫోన్లు అంటే ఏ మాత్రం కూడా ఆన్లైన్కి సంబంధం లేనటువంటి, నెట్కి సంబంధం లేనటువంటి ఫోన్లు ఉంటే మాత్రం అవి దొరకవు సార్. ఒకవేళ అతను వాళ్ళ స్మార్ట్ ఫోన్స్ ఏవైతే ఉంటాయో అవి వాడితే మాత్రమే వాళ్ళు దొరుకుతారు. కానీ వాళ్ళు ఏం వాడారు చూద్దాం మొదలు. ఇక ఏం జరిగిద్దో ఏందో, ఈ పంచాయతీ ఏందో, ఈ గోల ఏందో, ఈ వాడు తాగిన మందు బ్రాండ్ అది అయితే బయటికి రావాలి సార్. అదే సార్ అసలు ఇప్పుడు దాని మీద ఏం జరిగిద్ది అంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు లేకపోతే ఎవరెవరు సోషల్ మీడియాలో పెడతారు గులకరాయి అని. అదొక గులకరాయి బ్రాండ్, గులకరాయి బ్రాండ్ అని పెడతారు. అంటే ఇప్పుడు సోషల్ మీడియా అట్లాంటివి నడుస్తాయి పాపం దుర్మార్గంగా. అసలు ముఖ్యమంత్రి గారి మీద రాయేసిన కుర్రోడి మీద చర్యలు తీసుకోవాల్సింది పోయి ఇవన్నీ వెళ్ళిపోతూ ఉంటాయి. సరే అసలు ఆ పరిస్థితి నెక్స్ట్ సరే చూద్దాం. ఇంకా ఇవన్నీ పూర్తి కాలేదు, మరింత ఇన్వెస్టిగేషన్ పూర్తి అయిన తర్వాత దాని మీద మరింత అప్డేట్స్ తోటి చెప్దాం.